బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. హెలీప్యాడ్ నుంచి మార్కెట్ కు వెళుతుండగా దారి మధ్యలో కాన్వాయ్ ఆపారు జగన్. వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారంటూ కార్ నుంచి బయటకొచ్చారు జగన్. గాయపడ్డ కార్యకర్త దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఎస్పీ జగన్ ను అడ్డుకున్నారు. మరి కాసేపట్లో బంగారుపాళ్యం మార్కెట్ కు చేరుకుంటారు జగన్. ఇప్పటికే వైసీపీ కార్యకర్తలతో మార్కెట్ యార్డు నిండిపోయింది. బంగారుపాళ్యం హెలీప్యాడ్ నుంచి కాన్వాయ్లో మార్కెట్ యార్డుకు వెళ్తున్నారు జగన్. దారి పొడవునా కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. మరికొద్ది క్షణాల్లో మార్కెట్ యార్డుకు చేరుకుంటారు. అక్కడ మామిడి రైతులతో మాట్లాడనున్నారు జగన్. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. హెలీప్యాడ్ నుంచి మార్కెట్ కు వెళుతుండగా దారి మధ్యలో కాన్వాయ్ ఆపారు జగన్. వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారంటూ కారు నుంచి బయటకు దిగారు జగన్. గాయపడ్డ కార్యకర్త దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఎస్పీ జగన్ ను అడ్డుకున్నారు. నలుగురు పక్క రండమ్మా. మరి కాసేపట్లో బంగారుపాళ్యం మార్కెట్ కి చేరుకుంటారు జగన్. ఇప్పటికే వైసీపీ కార్యకర్తలతో మార్కెట్ యార్డు నిండిపోయింది. బంగారుపాళ్యం హెలీప్యాడ్ నుంచి కాన్వాయ్లో మార్కెట్ యార్డుకు వెళుతున్నారు జగన్. దారి పొడవునా కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. మరికొద్ది క్షణాల్లో మార్కెట్ యార్డుకు చేరుకుంటారు. అక్కడ మామిడి రైతులతో మాట్లాడనున్నారు జగన్. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. హెలీప్యాడ్ నుంచి మార్కెట్ కు వెళుతుండగా దారి మధ్యలో కాన్వాయ్ ఆపారు జగన్. వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారంటూ కారు నుంచి బయటకొచ్చారు జగన్. గాయపడ్డ కార్యకర్త దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే జగన్ ను ఎస్పీ అడ్డుకున్నారు.
మరి కాసేపట్లో బంగారుపాళ్యం మార్కెట్ కి చేరుకుంటారు జగన్. ఇప్పటికే వైసీపీ కార్యకర్తలతో మార్కెట్ యార్డు నిండిపోయింది. బంగారుపాళ్యం హెలీప్యాడ్ నుంచి కాన్వాయ్లో మార్కెట్ యార్డుకు వెళుతున్నారు జగన్. దారి పొడవునా కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకి కదులుతున్నారు. మరికొద్ది క్షణాల్లో మార్కెట్ యార్డుకు చేరుకుంటారు. అక్కడ మామిడి రైతులతో మాట్లాడనున్నారు జగన్. ఇక చిత్తూరు జిల్లా మామిడి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు జగన్ చిత్తూరు జిల్లా పర్యటనకు చేరుకున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ప్రస్తుతం జగన్ పర్యటన కొనసాగుతోంది. అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హెలీప్యాడ్ నుంచి మార్కెట్ కు వెళుతుండగా దారి మధ్యలో కాన్వాయ్ ఆపారు జగన్. వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారంటూ కారు నుంచి బయటకు దిగేందుకు ప్రయత్నించారు. అయితే గాయపడ్డ కార్యకర్త దగ్గరకు వెళ్లేందుకు ఆయన యత్నించారు. అయితే జగన్ ను ఎస్పీ ప్రస్తుతం అడ్డుకున్నారు. అక్కడ బంగారుపాళ్యం మొత్తం కూడా మార్కెట్ యార్డ్ అంతా కూడా వైసీపీ కార్యకర్తలతో నిండిపోయింది. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరి కాసేపట్లో బంగారుపాళ్యం మార్కెట్కి జగన్ చేరుకుంటారు. ఇప్పటికే ఆ మార్కెట్ యార్డ్ మొత్తం కూడా వైసీపీ కార్యకర్తలతో నిండిపోయింది. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. జగన్ అందరికీ కూడా అభివాదం చేస్తూ కారులోనే ముందుకు కదులుతున్నారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారంటూ ఆయన కారులో నుంచి దిగేందుకు యత్నిస్తుండగా ఎస్పీ ఆయన దిగకుండా అడ్డుకున్నారు. బంగారుపాళ్యంలో ఉన్నటువంటి మామిడి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వాళ్ళతో మాట్లాడేందుకు జగన్ చిత్తూరు జిల్లా పర్యటనకు చేరుకున్నారు. ప్రస్తుతం బంగారుపాళ్యం చేరుకుంటున్నారు. అక్కడ మార్కెట్ యార్డ్లో వైసీపీ కార్యకర్తలతో మొత్తం కూడా నిండిపోయింది. పోలీసులు ఏదైతే వాతావరణం నెలకొందో ఉద్రిక్త వాతావరణాన్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారంటూ కూడా జగన్ ఆరోపిస్తూ కారు నుంచి బయటకు దిగే ప్రయత్నం చేస్తుండగా ఎస్పీ జగన్ ను కారు నుంచి బయటకు దిగకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన కారులోనే అభివాదం చేస్తూ అందరికీ కారు నుంచే ఆయన అభివాదం చేస్తూ కదులుతున్నారు. మార్కెట్ యార్డుకు చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో మామిడి రైతులతో ఆయన రైతుల సమస్యలను అడిగి తెలుసుకోబోతున్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులంతా కూడా అక్కడ చేరుకుని వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారంటూ కూడా జగన్ ఆరోపిస్తూ కారులో నుంచి ఆయన దిగే ప్రయత్నం చేశారు. అయితే జగన్ కారు నుంచి దిగితే ఇంకా వాతావరణం ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో ఎస్పీ జగన్ ని కారు నుంచి దిగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన కారులో నుంచే అందరికీ అభివాదం చేస్తూ మార్కెట్ యార్డుకు తరలి వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటన కాస్త ఉద్రిక్తంగా మారింది. మార్కెట్ మామిడి రైతులతో జగన్ వాళ్ళ సమస్యలను తెలుసుకునేందుకు బంగారుపాళ్యం చేరుకోబోతున్నారు మరి కాసేపట్లో. అయితే ఇప్పటికే అక్కడ
ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులంతా కూడా అందరినీ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారంటూ కూడా జగన్ కారు నుంచి దిగే ప్రయత్నం చేశారు. ఆ గాయపడ్డ కార్యకర్త వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు జగన్. అయితే ఆయన కారు నుంచి దిగితే పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎస్పీ కూడా జగన్ ని కారు దిగకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన కారులో నుంచే అభివాదం చేస్తూ మార్కెట్ యార్డుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, అలాగే చిత్తూరు జిల్లా అభిమానులంతా కూడా మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్లో అంతా జనంతో కూడా కిక్కిరిసిపోయిన దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రస్తుతం జగన్ అందరికీ కూడా అభివాదం చేస్తూ మార్కెట్ యార్డుకు తరలి వెళ్తున్నారు. వైసీపీ కార్యకర్తలు అలాగే చిత్తూరు జిల్లా అభిమానులు కూడా జగన్ కి స్వాగతం పలుకుతున్నారు. దీంతో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ అంతా కూడా కిక్కిరిసిపోయింది. మామిడి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు జగన్ చిత్తూరు జిల్లా పర్యటనకు చేరుకుంటున్నారు. అయితే ఈ పర్యటన కాస్త ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపించడంతో పోలీసులు అక్కడ చేరుకుని అందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక కార్యకర్త గాయపడ్డారు అంటూ కూడా జగన్ తన కాన్వాయ్ నుంచి కారు దిగే ప్రయత్నం చేస్తుండగా ఎస్పీ జగన్ అడ్డుకున్నారు. ఎందుకంటే జగన్ కారు దిగి ఇంకా జనాల్లోకి వెళితే కనుక పరిస్థితి ఇంకాస్త ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసే నేపథ్యంలోనే ఎస్పీ జగన్ కాన్వాయ్ దిగకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన కాన్వాయ్ నుంచి అందరికీ అభివాదం చేస్తూ మార్కెట్ యార్డుకు తరలి వెళ్తున్న దృశ్యాలైతే ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ అంతా కూడా వైసీపీ కార్యకర్తలు, చిత్తూరు జిల్లా జగన్ అభిమానులతో నిండిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే మారింది. దీంతో పోలీసులు చొరవ చేసుకుని అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో దీంతో జగన్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది అనే ఉత్కంఠ కూడా నెలకొంది. ఇప్పటికే పర్మిషన్లు కూడా తక్కువ మందికి ఇవ్వడంతో అక్కడ తక్కువ మంది ఉండాలి అన్న నేపథ్యంలో కూడా ఈ పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే జగన్ అందరికీ అభివాదం చేస్తూ మార్కెట్ యార్డుకు వెళ్తున్నారు. మరి కాసేపట్లో చిత్తూరు జిల్లా మామిడి రైతులతో ఆయన వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా పర్యటన జగన్ది కొనసాగుతోంది. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్లో ఆయన అందరితో కూడా అభివాదం చేస్తూ అందరితో అలా మాట్లాడుతూ కూడా వెళుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో మామిడి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు జగన్ చేరుకోబోతున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చొరవ చేసుకుని అందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వైసీపీ కార్యకర్తలను గాయపరిచారు, వాళ్ళను కొట్టారు అంటూ కూడా జగన్ ఆరోపిస్తూ తన కాన్వాయ్ నుంచి ఆ కారు నుంచి బయటకు దిగి గాయపడ్డ కార్యకర్త వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆయన కాన్వాయ్ దిగి బయటకు వస్తే పరిస్థితి ఇంకాస్త ఉద్రిక్తంగా మారుతుంది అన్న నేపథ్యంలో ఎస్పీ ఆయన కారు దిగనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన కారులోనే అందరికీ అభివాదం చేస్తూ మార్కెట్ యార్డుకు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం జగన్ చిత్తూరు జిల్లా పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు నుంచి చిత్తూరు చేరుకున్నారు. బంగారుపాళ్యం పర్యటనలో జగన్ ఉన్నారు. ప్రస్తుతం బంగారుపాళ్యం మామిడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు జగన్ చిత్తూరు జిల్లా చేరుకున్నారు. ఈ పర్యటన కాస్త ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు
కార్యకర్తలను అలాగే మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ప్రజలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వైసీపీ కార్యకర్తలను కొట్టారంటూ గాయపరిచారంటూ కూడా జగన్ ఆరోపిస్తూ తన కాన్వాయ్ నుంచి బయటకు దిగే ప్రయత్నం చేశారు. ఆ గాయపడ్డ కార్యకర్త వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే జగన్ కాన్వాయ్ నుంచి దిగనీయకుండా ఎస్పీ అడ్డుకున్నారు. దీంతో ఆయన కారులో నుంచే కాన్వాయ్ నుంచే అందరికీ అభివాదం చేస్తూ మార్కెట్ యార్డుకు తరలి వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన కాస్త ఉద్రిక్తంగా మారింది. పర్యటన కాస్త గందరగోళం నెలకొంది. పోలీసులంతా కూడా అక్కడికి చేరుకుని మొత్తం పరిస్థితిని అంతా కూడా అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ అందరికీ కూడా తన కాన్వాయ్ నుంచే అభివాదం చేస్తూ అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మామిడి రైతులతో ఆయన పరామర్శించేందుకు వాళ్ళ మామిడి రైతుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకునేందుకు ఆయన చిత్తూరు జిల్లా పర్యటన చేరుకున్నారు. ప్రస్తుతం బంగారుపాళ్యంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డుకు జగన్ చేరుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వాటికి వాళ్ళు ఏం చెప్తారు అన్న దానికి కూడా ఆయన వినేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే రైతులతో ఆయన మాట్లాడడానికి బంగారుపాలెం మార్కెట్ యార్డుకు చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పోలీసు అంతా కూడా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ మా పర్యటన అనేసరికి అంతా కూడా ఉద్రిక్తంగా మారుతుంది అని కాస్త నిబంధనలు కూడా కఠినతరం చేశారు. తక్కువ మందికి కూడా పర్మిషన్స్ ఇచ్చిన నేపథ్యంలో జగన్ పర్యటనలో ఎలాంటి ఉద్రిక్తతలు జరగకూడదు అన్న విధంగా పోలీసులు కూడా చర్యలు చేపడుతున్నారు. అందువల్లే ఆయన కాన్వాయ్ నుంచి దిగనీయకుండా అడ్డుకున్నారు ఎస్పీ. దీంతో జగన్ కారులో నుంచే ఆయన అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు ఆయన చేరుకుంటున్నారు. మామిడి రైతులతో ఆయన మరి కాసేపట్లో వాళ్ళ సమస్యలను అడిగి నేరుగానే తెలుసుకోబోతున్నారు. కాన్వాయ్ నుంచి జగన్ దిగే ప్రయత్నం చేస్తుండగా ఎస్పీ అడ్డుకోవడంతో ఆయన కాన్వాయ్లోనే అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ కాన్వాయ్ నుంచి అభివాదం చేస్తూ మార్కెట్ యార్డుకి తరలి వెళ్తున్నారు. దీంతో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం జగన్ పర్యటన కాస్త ఉద్రిక్తంగా మారింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. హెలీప్యాడ్ నుంచి మార్కెట్కు వెళుతుండగా దారి మధ్యలో కాన్వాయ్ ఆపారు జగన్. వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారంటూ కారు నుంచి బయటకొచ్చారు. గాయపడ్డ కార్యకర్త దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు జగన్. అయితే ఎస్పీ జగన్ను అడ్డుకున్నారు. మరి కాసేపట్లో బంగారుపాళ్యం మార్కెట్కి చేరుకుంటారు జగన్. ఇప్పటికే వైసీపీ కార్యకర్తలతో మార్కెట్ యార్డ్ అంతా నిండిపోయింది. బంగారుపాళ్యం హెలీప్యాడ్ నుంచి కాన్వాయ్లో మార్కెట్ యార్డుకు చేరుకుంటారు జగన్. దారి పొడవునా కార్యకర్తలు అభివాదం చేస్తూ ముందుకి కదులుతున్నారు. మరికొద్ది క్షణాల్లో మార్కెట్ యార్డ్కి చేరుకుంటారు. అక్కడ మామిడి రైతులతో మాట్లాడనున్నారు జగన్. ఇక జగన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తిక్ ఫోన్ లైన్లో అందిస్తారు. కార్తిక్, చెప్పండి, ప్రస్తుతం జగన్ పర్యటన ఎలా సాగుతుంది, ఏంటి పూర్తి డీటెయిల్స్? అంటే ఒక రకంగా హైటెన్షన్ నడుమే జగన్ పర్యటన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. బంగారుపాలెం హెలిప్యాడ్ వద్ద దిగినప్పటి నుంచి అక్కడి నుంచి మార్కెట్ కు రావడానికి కేవలం 15 నుంచి 20 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. అయితే దాదాపు వచ్చినటువంటి శ్రేణులను, వచ్చినటువంటి మామిడి రైతులను, దారి పొడుగున ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా అభివాదం చేస్తూ కూడా జగన్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గంటకు పైగా కూడా ఆలస్యంగా జగన్ పర్యటన కొనసాగుతుంది. అయితే మధ్యలో కార్యకర్తలను కొట్టడంతో కొద్దిమంది కార్యకర్తలకు తలకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా పరామర్శించడానికి కూడా జగన్ కారు దిగడానికి కూడా ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే జిల్లా ఎస్పీ కూడా అడ్డుకోవడం కూడా జరిగింది. అలాంటి ఘటనలు ఏవీ జరగలేదు, మీకోసం వచ్చి కింద పడిపోయారంటే కూడా ఆయన చెప్పిన వెంటనే కూడా ఆయన ముందుకు వెళ్ళడానికి మాత్రం జగన్ నిరాకరించారు. ఖచ్చితంగా కూడా తమ కార్యకర్తలతో మాట్లాడే వెళ్తానంటున్నారు. అలా గాయపడినటువంటి కార్యకర్తతో కూడా
జగన్ మాట్లాడిన తర్వాతే కాన్వాయ్ కూడా ముందుకు వెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలో కొద్దిగా ముందుకు వచ్చిన వెంటనే కూడా మరికొద్ది మంది రైతులు జగన్ కాన్వాయ్ ముందే ఏకంగా గిట్టుబాటు ధర లేకుండా నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున మామిడిని మొత్తాన్ని కూడా కాన్వాయ్ ముందు కూడా పోసివేయడం కూడా జరిగింది. దీంతో జగన్ ఆ మామిడి పనులను కిందకి దిగి చూసి తిరిగి మళ్ళీ వెళ్ళడం కూడా జరిగింది. మార్కెట్ యార్డ్ లోకి రండి, నేను అక్కడే మీతో నేరుగా మాట్లాడతానంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఈ రకంగా హై టెన్షన్ నడుమ కూడా జగన్ పర్యటన అయితే కొనసాగుతుంది. 20 నిమిషాల లోపల రావాల్సింది. ఉన్నటువంటి అభిమానులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలతో వాళ్ళందరితో కూడా మాట్లాడుకుంటూ కూడా అందరూ కూడా జగన్ అయితే కాన్వాయ్ అయితే ముందుకు కదులుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎస్పీ అయితే కిందకు జగన్ ను దిగనివ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకే వెళ్లాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో జగన్ కాన్వాయ్ అనేది కూడా ముందుకే సాగింది. అయితే కార్యకర్తతో మనకి ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా ఎక్స్క్లూజివ్ గా కనబడుతుంది. గాయపడినటువంటి కార్యకర్తతో కూడా మాట్లాడిన అనంతరం జగన్ ముందుకు కదిలారు. ఎక్కడికక్కడే కార్యకర్తలు మమ్మల్ని ఆపేస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారంటే కూడా జగన్ కు కార్యకర్తలు కూడా చెప్పడం కూడా జరిగింది. అది వింటూనే సావధానంగా కూడా ముందుకి జగన్ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మధ్యలో మామిడి రైతులు కూడా తమ పంటను రోడ్డు మీద పోసి జగన్ కు చూపించినటువంటి నేపథ్యంలో జగన్ కూడా మామిడి పనులను పరిశీలన చేసి మార్కెట్ యార్డ్ కు వెళ్తాం పదండి అంటూ కూడా ప్రస్తుతం ముందుకు కదిలారు. మరి కాసేపట్లోనే ఇంకొక 4 కిలోమీటర్ల దూరంలోనే మార్కెట్ యార్డ్ ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కూడా దాదాపు ఒక 15 నిమిషాల సమయం కూడా పట్టేటట్టుగా ఉంది. సో వచ్చినటువంటి రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో వచ్చినటువంటి నేపథ్యంలో వారందరికీ అభివాదం చేస్తూనే ఆయన పర్యటన అయితే కొనసాగుతుంది. అయితే ఆయనతో జగన్ తో పాటు వచ్చినటువంటి ఇతర నేతల వెహికల్స్ కూడా కొన్నిటిని అనుమతించలేదు. ఎందుకంటే మార్కెట్ యార్డ్ లో కేవలం 500 మంది మాత్రమే అనుమతి అని చెప్పి పోలీసులు చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం మార్కెట్ యార్డ్ లో మాత్రం వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చేసారు. ఇటు మామిడి రైతులు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు అయితే జగన్ కు ఎస్పీ చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ కూడా జగన్ మాత్రం ముందుకే వెళ్తానంటూ కూడా చెప్పి కాన్వాయ్ ను ముందుకు పోనించడం కూడా జరిగింది. అయితే మరి కాసేపట్లోనే ఇక్కడికి బంగారుపాలెం మార్కెట్ యార్డ్ కు చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతులతో ముఖాముఖిగా మాట్లాడబోతున్నారు. గత 5 ఏళ్లుగా రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం మేలు చేసిందో చెప్పడంతో పాటు అధిక దిగుబడి వస్తుందని చెప్పి తెలిసినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏం చేయలేదన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు. దాంతో పాటు రైతులకు ఎందువల్ల ఇలాంటి సమస్య ఏర్పడింది, అసలు ఏమాత్రమైన గిట్టుబాటు ధర ఇచ్చారా లేదా అన్నది కూడా మాట్లాడబోతున్నాం. కార్తిక్, అయితే గత జగన్ పర్యటన దృష్ట్యా ఇప్పుడు ప్రస్తుతం చిత్తూరు జిల్లా పర్యటనలో ఎలాంటి షరతులు విధించారు? ఆ నిబంధనలకు లోబడే ప్రస్తుతం పర్యటన కొనసాగుతోందా? అంటే ఖచ్చితంగా గతంలో ఏదైతే నాచర్ల కావచ్చు, దాని తర్వాత దీని అన్నమయ్య జిల్లాకు సంబంధించి కావచ్చు, ఈ గత 2-3 పర్యటనలు దృష్టిలో పెట్టుకున్న తర్వాత పూర్తి స్థాయిలో పోలీసులు అయితే చాలా కఠినమైనటువంటి నిబంధనలు అనేది కూడా పెట్టడం కూడా జరిగింది. కేవలం మార్కెట్ యార్డ్ లో 500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. హెలిప్యాడ్ వద్ద 30 మంది మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే అసలు దానికి సంబంధం లేకుండా కూడా జగన్ పర్యటన అయితే కొనసాగుతుంది. మార్కెట్ యార్డ్ లో ఇప్పటికే వేలాది మంది కార్యకర్తలు ఆ గేట్లను తోసుకుంటూ మరి లోపలికి వచ్చేయడం కూడా జరిగింది. మరోవైపు జగన్ కాన్వాయ్ వెంట కూడా ఇటు హెలిప్యాడ్ వద్ద కూడా వేలాది మంది రావడం కూడా జరిగింది. దీనివల్లే తీవ్ర గందరగోళం ఏర్పడింది. పోలీసులు చెప్పినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏది కూడా చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనివల్లే నేరుగా కూడా అందరూ కూడా పర్యటన అనేది కూడా ఆలస్యంగా జరుగుతుంది. దీని మీదే పోలీసులు కూడా చాలా తీవ్రంగా స్పందించారు. చెప్పినటువంటి నిబంధనలను పాటించడం లేదంటూ కూడా మధ్యలో జగన్ కాన్వాయ్ కూడా ఆపేటువంటి ప్రయత్నం చేసినప్పుడు జగన్ మాత్రం ముందుకే వెళ్ళడం కూడా జరిగింది. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.